అందరికీ నమస్కారం. అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది? ఈ భయోందోళనలు కలిగించే సంఘటనలు ఏంటి? ఇలాంటి సంఘటనలు అభంశుభం తెలియని చిన్నపిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఒకసారి ఈ వీడియోస్ చూద్దాం. నడుపుకుంటా ఉంటా సింగరాయకొండ నవోదయ హాస్టల్లో చదువుతూ ఉంటాడు మా పిల్లోడు 5 గంటల 15 నిమిషాలకు ఫోన్ మాట్లాడాడు నాతోటి. బాగా 6 గంటల 20 నిమిషాలకు బాత్రూంలో ఏమీ లేవు, పూరేసుకొని చచ్చిపోయాడు బాత్రూంలో అని చెప్పి చిత్రీకరించి మా పిల్లోడి మీద విజిటింగ్ కి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి ఒక పూట ఆడుకుంటానని తీసుకెళ్ళాను సార్. ఏ తల్లి అయినా చంపుకోవడానికి తీసుకెళ్తుందా సార్ వాళ్ళ దగ్గరికి? రెస్పాన్సిబిలిటీ అనే వేరే బిడ్డ అక్కడ చనిపోకుండా ఉండడానికి మీరు చేసే జాగ్రత్త లేదో అంతకు ముందే చేసి ఉండుంటే నా బిడ్డ చనిపోయేవాడు కాదు కదా. మేము తన 2 బిడ్డలను తీసుకెళ్లి రైలు పట్టాల మీద కూర్చోబెట్టి చంపేసింది. ఇంకొక దగ్గర ఒక 3 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు. ఇంకొక అతనేమో 10 ఏళ్ల బాలుడిని గొంతు నులిమి చంపేశాడు. అలాగే 7 ఏళ్ల బాలికలను అత్యాచారం చేసి చంపేసి డ్రమ్ములో వేసేశారు ఇంకొక దగ్గర. అయితే ఇలాంటి సంఘటనలు చిన్నపిల్లల మనసులపై ఎంతవరకు ప్రభావితం అవుతాయి అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దల కంటే చిన్నపిల్లల చేతుల్లోనే మొబైళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళు ఎక్కువగా చూస్తే ఇక్కడ తప్పెవరిది? తల్లిదండ్రులదా, లేక ప్రభుత్వాలదా, లేక మత్తుకు బానిస ఇలాంటి పనులు చేస్తున్న సైకోనా కొడుకులదా, లేక నిందితుడు కళ్ళ ముందే ఉన్నా సరే వెంటనే శిక్షను అమలు చేయలేని ఈ వ్యవస్థదా? మీ కామెంట్ తెలియచేయండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.